హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. కందిపప్పు బాగా నానితే మనకి తొందరగా ఉడికిపోతుంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. కాబట్టి కందిపప్పుని ఎప్పుడు నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కందిపప్పు వేసేసుకోండి. అలాగే ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకోవాలి. సొరకాయ లేతగా ఉంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే సగం ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల వాటర్ పైకి పొంగకుండా ఉంటుందండి. ఆయిల్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకోండి. పప్పు నానేలోపు మనం ఇక్కడ చింతపండుని నానబెట్టుకున్నామండి. నేను చూపించిన అంతా చింతపండు తీసుకొని కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. చింతపండు పప్పులో అయినా వేసుకోవచ్చండి, కానీ కొన్నిసార్లు సరిగ్గా ఉడకదు. ఒకవేళ పప్పులో వేసుకుంటే ఒక 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. చూడండి, పప్పు ఇక్కడ బాగా ఉడికిపోయింది. దీనిలో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి, అవి వంచేసుకోండి. మనం మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాటర్ వంచేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోండి. సొరకాయ బాడీ హీట్ని తగ్గిస్తుందండి, కాబట్టి అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి. చూడండి, పప్పు బాగా మెత్తగా మెదిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వంచి పెట్టుకున్న వాటర్ని కూడా వేసేసుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా వంచేసుకొని పిప్పి తీసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం చింతపండు వేసాం కాబట్టి పప్పు చింతపండు బాగా ఉడికే వరకు ఉడికించుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి. చూడండి, బాగా పైన బబుల్స్ వచ్చి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కుక్కర్ దించేసుకొని ఇప్పుడు పోపు కోసం మనం కడాయి పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపులో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించిన పప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మనకి సొరకాయ పప్పు రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.